హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందరికి వచ్చాను. ఇదిగోండి సాబుదానా చూస్తున్నారు కదా. నేను ఇక్కడ సన్నటి సాబుదానా తీసుకుంటున్నాను. ఇది నానబెట్టడానికి ఎక్కువ టైం పట్టదు. అదే కొంచెం లావుగా ఉన్న సాబుదానా తీసుకుంటే ఒక 4-5 అవర్స్ వరకు నానబెట్టాలి. నేను ఇదిగోండి 2 అవర్స్కే నానబెట్టాను. చాలా చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇది ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి నేను ఇక్కడ నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ బాదాం అండ్ కిస్మిస్ వేస్తున్నాను. గీ తీసుకొని గీలో ఫస్ట్ ఇవి వేయించుకోవాలి మనము. ఇది మంచి కలర్ వచ్చి వేగిపోయే వరకు చక్కగా వేయించుకోవాలి. అస్సలు దీన్ని బర్న్ చేయకుండా చూసుకోవాలి, లేకపోతే మొత్తం కీర్ అంతా కూడా బర్న్ అయిన స్మెల్ వస్తుంది, మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో ఇలా మంచిగా వేయించుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో పిస్తా కూడా వేసుకోవచ్చు, కాజు కూడా వేసుకోవచ్చు. సో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు దీంట్లో వాళ్ళ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ ఒకటి 2 అవైలబుల్ ఉంటే ఇవి వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే పాలు పోసేసుకొని దాన్ని చక్కగా మరగనివ్వాలి. దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు వాటర్ వద్దనుకున్న వాళ్ళు నాకు ఉట్టి పాలతోనే ఫుల్ మిల్క్తోనే అవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళు ఉట్టి మిల్కే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మిల్క్ యాడ్ చేసిన వెంటనే ఆ గీలో మనం ఫ్రై చేసినవన్నీ కూడా ఎంత చక్కగా ఉందో. ఈ లోపు నేను ఇక్కడ యాలుక్కాయని మొత్తం దంచుతున్నాను. కావలసిన వాళ్ళు మిక్సీలో వేసుకొని పౌడర్ కూడా చేసుకోవచ్చు దాన్ని. చూసారు కదా, ఆల్రెడీ కొంచెం బాయిల్కి వచ్చేసింది. సో నేను ఈ లోపే దాంట్లో నేను ఇందాకే నానబెట్టుకుని ఉంచుకున్న సాబుదానాన్ని వేసేసి దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇది సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే అడుగున మొత్తం మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఫ్రీక్వెంట్గా మిక్సింగ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇందాక నేను దంచి పెట్టుకున్న యాలుక్కాయ పౌడర్ ఉంది కదండి, అది దీంట్లో వేసేసుకున్నాను. ఇది మంచి స్మెల్ ఇస్తుంది మన కీర్కి. యాలుక్కాయలు కంపల్సరీ వేసుకోవాలి. చూసారు కదా, ఎవరైతే షుగర్ తినొద్దో ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఫస్ట్ షుగర్లెస్గా తీసేసిన తర్వాత షుగర్ తినే వాళ్ళందరి కోసం షుగర్ వేసేసుకున్నాను. కొంతమంది దీంట్లో బెల్లం కూడా వేసుకుంటారు. కొంతమంది అయితే అసలు స్వీట్ లాగా చేసుకోకుండా డైరెక్ట్ దీన్ని కాచి ఉప్పు వేసుకొని కూడా తాగేస్తారు. మా పాపకి కీర్ అంటే చాలా ఇష్టం. తనకి పెట్టిన వెంటనే అది కాలుతుంది అని తెలిసి కూడా కొద్దిగా అలా తీసుకొని ఇంకా చూసింది. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా డెఫినెట్గా ఇష్టపడతారు. అండ్ ఇట్ ఈస్ సాబుదానా వచ్చేసి చాలా కూలింగ్ అనమాట. ఖచ్చితంగా మీ ఇంట్లో మీరు కూడా చేసుకోండి.